ఎస్టిక్ టెస్ట్, ఇంటర్నేషనల్ కాలేజెస్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఇయర్ టెస్ట్ జరిగేటప్పుడు చీటింగ్ అయ్యి ఏషియాలో పేపర్ లీక్ అయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది నిజ సంఘటనల ఆధారంగా తీసిన కథ. లిన్ ఫస్ట్ క్లాస్ నుంచి బాగా చదివేది. స్కూల్ ఫస్ట్, మ్యాథ్స్ లో గోల్డ్ మెడల్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ లాంటి వాటిల్లో కూడా ఫస్ట్. 9th క్లాస్ లో వాళ్ళ నాన్న తనని మంచి స్కూల్లోకి మారుస్తాడు. లిన్ ఫ్యామిలీ పేదవాళ్ళు. లిన్ కి ఉన్న టాలెంట్ చూసి స్కూల్ లిన్ ని ఫ్రీగా స్కాలర్షిప్ లో జాయిన్ చేసుకుంటారు. తనకి స్కూల్లో గ్రేస్ పరిచయం అవుతుంది. గ్రేస్ కి చదువు అంతగా రాదు. మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వస్తాయి. ట్యూషన్ కి వెళ్ళిన మార్క్స్ తక్కువగానే వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది. లిన్ కి మ్యాథ్స్ బాగా వచ్చు కాబట్టి గ్రేస్ కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. ఎగ్జామ్స్ వస్తాయి. రోల్ నంబర్ ప్రకారం లిన్ వెనక సీట్ గ్రేస్ ది. వాళ్ళ మ్యాథ్స్ టీచర్ ఇచ్చిన ప్రాక్టీస్ షీట్ లో క్వశ్చన్సే ఎగ్జామ్ లో వస్తాయి. అయినా క్లాస్ లో ఎవ్వరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతారు. లిన్ గ్రేస్ కి అన్ని క్వశ్చన్స్ నేర్పించింది. కానీ గ్రేస్ కి ఏమీ గుర్తు లేవు అని ఎగ్జామ్ లో ఏడుస్తుంది. లిన్ ఎరేజర్ మీద ఆన్సర్స్ రాసి టీచర్ కి తెలియకుండా ఎరేజర్ షూ లో పెట్టి గ్రేస్ కి షూ అందిస్తుంది. గ్రేస్ హ్యాపీగా ఎరేజర్ లో ఆన్సర్స్ చూసి పేపర్ ఫిల్ చేస్తుంది. లిన్ కి థ్యాంక్స్ చెప్తుంది. గ్రేస్ CGPA పెరుగుతుంది. గ్రేస్ బాయ్ ఫ్రెండ్ ప్యాట్ ఫ్యామిలీ ధనవంతులు. ప్యాట్ లిన్ తో ఎగ్జామ్ లో నాకు కూడా హెల్ప్ చేయి అని అడుగుతాడు. లిన్ నేను నీకెందుకు హెల్ప్ చెయ్యాలి అంటే, ప్యాట్ నేను ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకపోతే మా నాన్న నాకు కార్ కొనిస్తాడు అంటాడు. రిన్ ఆలోచిస్తుంది. ప్యాట్ నా ఫ్రెండ్స్ 5 ఉన్నారు. మాకు నువ్వు హెల్ప్ చేస్తే నీకు ప్రతి సబ్జెక్ట్ కి అందరం డబ్బులు ఇస్తాము అంటాడు. స్కాలర్షిప్ లో ఉన్న స్కూల్ వాళ్ళు అందరి దగ్గర మెయింటెనెన్స్ కి కొంత డబ్బులు తీసుకుంటారు. రిన్ ప్యాట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు మా నాన్నకి ఉపయోగపడతాయి అనుకుంటుంది. లిన్ అమ్మా నాన్నకి డివోర్స్ అయింది. లిన్ వాళ్ళ నాన్నతో ఇంత డబ్బులు పెట్టి నన్నెందుకు కొత్త స్కూల్లో జాయిన్ చేశావు? పాత స్కూల్ నాకు బానే ఉంది కదా అంటుంది. వాళ్ళ నాన్న ఈ స్కూల్లో చదివితే అమెరికాకి వెళ్లే అవకాశం ఉంది. నీ కెరియర్ నాకు ముఖ్యం అంటాడు. ఒకరోజు లిన్ పియానో వాయిస్తుంటే టీచర్ కి దొరకకుండా ఎలా కాపీ కొట్టాలో ఐడియా వస్తుంది. పియానోలో 4 పాటలు వాయిస్తుంది. ABCD. అందరినీ వాయించేటప్పుడు తన వేలు ఎలా అంటుందో చూడమంటుంది. నేను 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇలా చెప్తాను. ఒక ఆన్సర్ చెప్పను. మళ్ళీ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాను. నేను చెప్పని ఆన్సర్స్ మీరు ఓన్ గా రాసుకోండి. అప్పుడు టీచర్ కి డౌట్ రాదు. మీకు మార్క్స్ ఎక్కువే వస్తాయి. ఇలా చేస్తే ఎగ్జామ్ లో ఎవరికి దొరకకుండా కాపీ కొట్టగలము అంటుంది. ఎగ్జామ్ అప్పుడు టేబుల్ మీద చిన్నగా వేళ్లు పియానోలో వాయించినలాగా అంటుంది. 7 రిన్ హెల్ప్ తో ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఎవరికి డౌట్ రాకుండా పియానో క్లాసెస్ పెట్టినట్టు పోస్టర్ ప్రింట్ చేపించుకుంటుంది. ఎగ్జామ్ లో హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు లిన్ కి డబ్బులు ఇస్తారు. ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అంటే, లిన్ నుంచి పియానో లెసన్స్ నేర్చుకుంటున్నాము అంటారు. లిన్ తో పాటు ఇంకో అతను స్కాలర్షిప్ ద్వారా స్కూల్లో జాయిన్ అయ్యాడు. పేరు బ్యాంక్ లిన్ లానే మెరిట్ స్టూడెంట్. లిన్ బ్యాంక్ వీళ్ళల్లో ఒక్కళ్ళకే హై స్టడీస్ చేయడానికి స్కాలర్షిప్ ఛాన్స్ వస్తుంది. బ్యాంక్ లిన్ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది. బ్యాంక్ చదువుకోవడంతో పాటు ఇంట్లో పనులకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బ్యాంక్ ఫ్యామిలీ చాలా పేదవాళ్ళు. ఎగ్జామ్ రోజు బ్యాంక్ దగ్గరికి తన క్లాస్మేట్ టాంగ్ వచ్చి, నాకు ఎగ్జామ్ లో కాపీ కొట్టడానికి హెల్ప్ చేయి. నాకు పియానో కోడ్ చాలా కష్టంగా ఉంది. నీకు డబ్బులు ఇస్తాను అంటాడు. బ్యాంక్ కాపీ చేయడానికి ఒప్పుకోడు. అతనికి పియానో కోడ్ గురించి తెలియదు. ఎగ్జామ్ లో 2 sets క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. ఎలా కాపీ కొట్టాలి అని అందరూ టెన్షన్ పడతారు. టాంగ్ పక్క సీట్ లిన్ది. టాంగ్ లిన్ వైపు చూడడం బ్యాంక్ చూస్తాడు. బ్యాంక్ కి set 1 పేపర్ వస్తుంది. ఆన్సర్స్ రాసి టీచర్ కి ఇచ్చి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు టీచర్ కి టాంగ్ లిన్ పేపర్ లో చూసి రాస్తున్నాడు అని చెప్తాడు. టీచర్ అంత పట్టించుకోడు. టాంగ్
టాంగ్ కి సెట్ 2 పేపర్ వస్తుంది. లిన్ కి సెట్ 1 పేపర్. ఫస్ట్ సెట్ 1 పేపర్ కి ఆన్సర్స్ చెప్తుంది. సెట్ 1 పేపర్ వచ్చిన వాళ్ళు లిన్ నుంచి ఆన్సర్స్ రాసుకుంటారు. సెట్ 1 పేపర్ వాళ్ళందరూ ఒకేసారి టీచర్ కి పేపర్ ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడు లిన్ టాంగ్ నుంచి సెట్ 2 పేపర్ తీసుకుని క్వశ్చన్ సాల్వ్ చేస్తుంది. టాంగ్ క్వశ్చన్ పేపర్ లో ప్లేస్ లేక తన పేపర్ లో సెట్ 2 క్వశ్చన్ సాల్వ్ చేస్తుంది. ఎగ్జామ్ అయిపోవడానికి ఇంకా 5 మినిట్స్ ఉంటుంది. 5 మినిట్స్ లో ఆన్సర్స్ తొందరగా చెప్తుంది. అందరూ ఆన్సర్స్ రాసాము అని హ్యాపీగా ఉంటారు. ఎగ్జామ్ అయిపోయాక లిన్ టాంగ్ ప్రిన్సిపల్ రూమ్ కి రండి అని అనౌన్స్మెంట్ వస్తుంది. బ్యాంక్ టాంగ్ మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ లిన్ క్వశ్చన్ పేపర్ లో సెట్ 2 క్వశ్చన్ సాల్వ్ చేసి ఉండడం చూస్తుంది. లిన్ తన ఫ్రెండ్ టెస్ట్ రాసింది అని ప్రిన్సిపల్ లిన్ నాన్నని స్కూల్ కి పిలుస్తుంది. ప్రిన్సిపల్ లిన్ ని ఎందుకు ఇలా చేసావని అడిగితే బ్యాంక్ డబ్బుల కోసం. తిను వేరే వాళ్ళకి ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తే వాళ్ళు తినకి డబ్బులు ఇస్తున్నారు అంటాడు. ప్రిన్సిపల్ లిన్ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేస్తుంది. స్కూల్లో చదువుకోవడానికి రావాలి, డబ్బులు సంపాదించడానికి కాదు అంటుంది. లిన్ కి కోపం వచ్చి స్కాలర్షిప్ లో మెయింటెనెన్స్ ఫీజు ఎందుకు కలపలేదు, మీరు కూడా చదువు పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు అంటుంది. ప్రిన్సిపల్ నేను నీకు హైయర్ స్టడీస్ కి స్కాలర్షిప్ ఛాన్స్ ఇవ్వట్లేదు, బ్యాంక్ కి ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాను అంటుంది. లిన్ అన్న బాధతో వెళ్లిపోతాడు. లిన్ బ్యాంక్ తో కోపంగా నువ్వు అనుకున్నట్టే అయింది, స్కాలర్షిప్ వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోతుంది. బ్యాంక్ ఇలా అవుతుంది అనుకోలేదు. టాంగ్ లిన్ కి మళ్ళీ ఎగ్జామ్ పెడతారు అనుకున్నాడు. తను గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంటికి వెళ్ళాక లిన్ అన్న తనని తిట్టి మీ ఫ్రెండ్స్ డబ్బులు తిరిగి ఇచ్చేసే అంటాడు. లిన్ ఏడుస్తుంది. ప్యాట్ అమ్మా నాన్న గ్రేస్ తో నిన్ను కలిసాక ప్యాట్ మారాడు, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ప్యాట్ కి చదువులో హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అమెరికాలో పెద్ద కాలేజ్ అయిన బాస్టన్ యూనివర్సిటీకి ప్యాట్ ని పంపుతున్నాము, నిన్ను కూడా పంపుతాం, ఫీజు మిగతా సంగతులు మేము చూసుకుంటాం. ప్యాట్ ని చదివించి ఎస్టిక్ ఎగ్జామ్ పాస్ చేపించు, నువ్వు కూడా రాయి, ఇద్దరు బాస్టన్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అంటారు. గ్రేస్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. లిన్ దగ్గరికి వెళ్లి నేను ప్యాట్ ఎస్టిక్ ఎగ్జామ్ 1 year లో పాస్ అవ్వాలి, దానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతుంది. ప్యాట్ నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాడు అంటుంది. లిన్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఎస్టిక్ ఎగ్జామ్ ప్రపంచంలో అందరూ ఒకేసారి రాస్తారు, కానీ టైం జోన్స్ వల్ల అందరికన్నా ముందు ఆస్ట్రేలియా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఆస్ట్రేలియా థాయిలాండ్ కి 4 hours గ్యాప్ ఉంటుంది. లిన్ నేను ఆస్ట్రేలియాకి వెళ్లి ముందు ఎగ్జామ్ రాసి ఫోన్ లో మీకు ఆన్సర్స్ చెప్తాను, థాయిలాండ్ లో మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పండి, వచ్చిన డబ్బులలో నాకు షేర్ ఇవ్వండి, నాకు మీతో బాస్టన్ యూనివర్సిటీకి రావాలని ఉంది, బాస్టన్ యూనివర్సిటీకి రావడానికి డబ్బులు వస్తాయి అంటుంది. స్కాలర్షిప్ ఎగ్జామ్ ముందు రోజు బ్యాంక్ ని ఎవరో కొట్టి చెత్త కుప్పలో పారేస్తారు. నెక్స్ట్ రోజు తన ఎగ్జామ్ రాయలేడు. లిన్ బ్యాంక్ ని కలిసి ఒక ఎగ్జామ్ లో చీట్ చేయడానికి నీ హెల్ప్ కావాలి, మనం గ్రేస్ ప్యాట్ లాగా రిచ్ కాదు, మన ఫ్యూచర్ మనమే చూసుకోవాలి అని బ్యాంక్ ని కన్విన్స్ చేస్తుంది. ఎస్టిక్ ఎగ్జామ్ లో ఒక సెక్షన్ కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. లిన్ 50 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తు పెట్టుకోగలదు, మిగతా క్వశ్చన్స్ ఆన్సర్స్ బ్యాంక్ గుర్తు పెట్టుకుంటాడు. బ్యాంక్ కి ప్రాఫిట్ లో కొంత షేర్ ఇస్తారు. లిన్ వాళ్ళ నాన్నకి సిడ్నీకి ఏదో కాంపిటీషన్ కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్తుంది. లిన్ ప్లాన్ వేస్తుంది. ఎస్టిక్ ఎగ్జామ్ లో ఒక ఎరేజర్, ఒక పెన్సిల్, పాస్పోర్ట్, హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్లాలి, ఫోన్స్ అలౌడ్ లేదు. లిన్ బాత్రూమ్ లో ఫోన్ దాచిపెడుతుంది. లిన్ బ్యాంక్ బ్రేక్ టైమ్ లో ఆన్సర్స్ గ్రేస్ కి పంపుతారు. ఎగ్జామ్ లో 4 సెక్షన్స్, 2 బ్రేక్స్ ఉంటాయి. టాంగ్ ఎస్టిక్ రాయాలనుకున్న 30 స్టూడెంట్స్ ని తీసుకుంటాడు. ప్లాన్ గురించి ఎవరికి తెలియకుండా చూసుకోమంటారు. ఎగ్జామ్ అప్పుడు అందరికి పెన్సిల్స్ ఇస్తారు. 4 సెక్షన్స్ కి 4 పెన్సిల్స్. పెన్సిల్స్ మీద బార్ కోడ్స్ ఉంటాయి. బార్ కోడ్స్ లో ఆన్సర్స్ ఉంటాయి. పెద్ద గీత ఏ, తరువాత బి, సి, డి అలాగా. ఎస్ఎస్ మాత్రం వాళ్ళు సొంతగా రాసుకోవాలి. లిన్ బ్యాంక్ ఆన్సర్స్ గుర్తు పెట్టుకోవడం, బాత్రూమ్ కి వెళ్లి ఫోన్ లో ఆన్సర్స్ గ్రేస్ కి పంపడం చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తారు. పోలీస్ కి దొరికితే ఎలా తప్పించుకోవాలి అని కూడా ప్లాన్ వేస్తారు. పోలీస్ ఏం అడిగినా లిన్ మీద నింద వేయాలి. బ్యాంక్ ని మనుషులతో కొట్టించి చెత్త కుప్పలో వేసింది ప్యాట్. బ్యాంక్ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ లో చీట్ చేయడానికి హెల్ప్ చేయాలి అని అలా చేస్తాడు. బ్యాంక్ కి ఆ విషయం తెలిసి ప్యాట్ ని కొట్టి కోపంగా వెళ్లిపోతాడు. లిన్ కి ఈ విషయం
తెలియదు. లిన్ గ్రేస్ ని తిట్టి వెళ్లిపోతుంది. బ్యాంక్ వెనక్కి రావడం చూస్తుంది. బ్యాంక్ డబ్బుల కోసం చీట్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఇద్దరు ఆస్ట్రేలియాకి వెళ్తారు. ఎగ్జామ్ కి వెళ్లే ముందు టీవీలో పోయిన సంవత్సరం ఎస్టిక్ పేపర్ లీక్ అయింది, అందుకే ఈసారి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. లిన్ బ్యాంక్ కి టెన్షన్ వస్తుంది. ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తారు. ఇద్దరు ఫోన్స్ బాత్రూమ్ లో పెడతారు. ఎగ్జామ్ మొదలవుతుంది. సెక్షన్ 1 అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలు ఉండగా ఇద్దరు ఆన్సర్స్ ఫిల్ చేసి ఆప్షన్స్ బట్టి పడతారు. బ్రేక్ ఇవ్వగానే బాత్రూమ్ కి పరిగెడతారు. గ్రేస్ ప్యాట్ ఫ్యాక్టరీలో ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లిన్ ఆన్సర్స్ పంపుతుంది. బ్యాంక్ నన్ను కొట్టించినందుకు నాకు ఇంకొన్ని డబ్బులు కావాలి. 5 మినిట్స్ లో నా బ్యాంక్ అకౌంట్ లో వేయకపోతే ఆన్సర్స్ పంపను అంటాడు. ప్యాట్ కి కోపం వస్తుంది. గ్రేస్ బ్యాంక్ కి కొన్ని డబ్బులు పంపి నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉన్నాయి, మిగతావి ఆన్సర్స్ వచ్చాక పంపుతాను అంటుంది. బ్యాంక్ ఆన్సర్స్ పంపుతాడు. ఆన్సర్స్ పంపంగానే గ్రేస్ ప్యాట్ బార్ కోడ్ ప్రింట్ చేసి పెన్సిల్స్ మీద అంటిస్తారు. సెక్షన్ 2 కి కూడా లిన్ బ్యాంక్ అలానే చేసి బ్రేక్ అప్పుడు బాత్రూమ్ కి వెళ్తారు. లిన్ బాత్రూమ్ లో క్యూ ఉంటుంది. బ్యాంక్ ఆన్సర్స్ పంపుతూ ఉంటాడు. ఎవరో స్టాఫ్ కి ఒక అతను చాలా సేపు బాత్రూమ్ లో ఉన్నాడు అని కంప్లైంట్ ఇస్తారు. స్టాఫ్ బ్యాంక్ డోర్ కొడతారు. బ్యాంక్ తొందరగా ఆన్సర్స్ పంపి గ్రూప్ డిలీట్ చేసి లెగుస్తాడు. లిన్ బాత్రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీస్తుంది. బ్యాంక్ ఫోన్ ని ఫ్లష్ చేస్తాడు, కానీ ఫోన్ స్టక్ అయి ఉంటుంది. స్టాఫ్ డోర్ పగలగొట్టి లోపలికి వస్తారు. లిన్ దగ్గరికి కూడా స్టాఫ్ వస్తారు. లిన్ ఫోన్ షూలో దాచిపెట్టుకొని బయటికి వెళ్తుంది. బయట స్టాఫ్ బ్యాంక్ ని లోపలేం చేస్తున్నావని అడుగుతారు. స్టాఫ్ లిన్ ని ఎగ్జామ్ హాల్ కి వెళ్ళమంటారు. ఎగ్జామ్ హాల్ కి వెళ్లేటప్పుడు అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. లిన్ ఫోన్ వాటర్ ఫిల్టర్ దగ్గర దాచిపెడుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ హాల్లో ఉండడు. లిన్ కి టెన్షన్ లో ఆన్సర్స్ గుర్తుండవు. పియానోలో వాయించినట్టు పాటలాగా గుర్తు పెట్టుకుంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్ గుర్తు పెట్టుకుని వామిటింగ్ వచ్చేలా చేసుకొని ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వస్తుంది. వాటర్ ఫిల్టర్ లో ఫోన్ తీసుకొని స్టాఫ్ కి తెలియకుండా అక్కడి నుంచి పారిపోతుంది. థాయిలాండ్ లో ఎస్టిక్ ఎగ్జామ్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఆన్సర్స్ ఇంకా రాలేదేంటి అనుకుంటారు. స్టాఫ్ లిన్ ని వెతకడానికి వెళ్తారు. మిగతా ఆన్సర్స్ పంపలేదేంటి అని గ్రేస్ ప్యాట్ టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడికి లిన్ అన్న వస్తాడు. లిన్ అన్నకి లిన్ అబద్ధం చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళింది అని తెలుస్తుంది. గ్రేస్ ప్యాట్ ని లిన్ ఎందుకు ఆస్ట్రేలియాకి వెళ్ళింది అని అడుగుతాడు. గ్రేస్ లిన్ బ్యాంక్ ప్రేమించుకుంటున్నారు, ఇద్దరూ కలిసి సీక్రెట్ గా ట్రిప్ కి వెళ్లారు అంటుంది. లిన్ అన్న అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లిన్ రైల్వే స్టేషన్ లో నడుస్తూ ఆన్సర్స్ పంపిస్తుంది. ప్యాట్ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాడు. స్టాఫ్ లిన్ ని వెతుకుతూ రైల్వే స్టేషన్ కి వస్తారు. థాయిలాండ్ లో ఎగ్జామ్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఏంటి ఇంకా ఆన్సర్స్ రాలేదు, మేము ఆల్రెడీ డబ్బులు కట్టాం కదా అని అడుగుతారు. లిన్ అన్ని ఆన్సర్స్ పంపుతుంది. ప్యాట్ గ్రేస్ టాంగ్ బార్ కోడ్ ప్రింట్ చేసి అందరికి పెన్సిల్స్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్స్ కి పంపిస్తారు. స్టాఫ్ లిన్ ని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకువెళ్తారు. లిన్ దారిలో ఒక అతని బ్యాగ్ లో ఫోన్ వేసేస్తుంది. ఎగ్జామ్ సెంటర్ లో బ్యాంక్ ని ఇంటరోగేట్ చేశాక తను ఫోన్ వాడుతున్నాడు అని తెలుసుకుంటారు. లిన్ బ్యాంక్ తో నేను అన్ని ఆన్సర్స్ పంపేశాను అని సిగ్నల్ ఇస్తుంది. స్టాఫ్ లిన్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగి పంపించేస్తారు. లిన్ థాయిలాండ్ కి వస్తుంది. గ్రేస్ ప్యాట్ హ్యాపీగా ఉంటారు. లిన్ ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. లిన్ ఎస్టిక్ మార్క్స్ క్యాన్సిల్ అవుతాయి. గ్రేస్ మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు అంటుంది. లిన్ నేను మీతో బోస్టన్ యూనివర్సిటీకి రాను అంటుంది. గ్రేస్ నువ్వు లేకుండా మేము వెళ్ళలేము అంటుంది. బ్యాంక్ ని అబ్రాన్ లో చదవడం బ్యాన్ చేస్తారు. గ్రేస్ ప్యాట్ బ్యాంక్ గురించి పట్టించుకోరు. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచిస్తారు. లిన్ యూనివర్సిటీలో అన్ని మల్టిపుల్ చాయిస్ ఉండవు, మీరు నా నుంచి కాపీ కొట్టలేరు అని కోపంగా వెళ్లిపోతుంది. లిన్ వాళ్ళ నాన్నకి జరిగింది మొత్తం చెప్తుంది. గ్రేస్ ప్యాట్ టాంగ్ వాళ్ళకి ఎస్టిక్ లో మంచి మార్క్స్ వచ్చాయి అని పార్టీ చేసుకుంటారు. బ్యాంక్ గ్రేస్ దగ్గర నుంచి తనకి రావాల్సిన డబ్బులు తీసుకున్నాడు. లిన్ డబ్బులు తీసుకోవడానికి రాలేదు. గ్రేస్ ప్యాట్ బాధపడతారు. ఎస్టిక్ లో ఫోన్ వాడుతున్నాడు అని బ్యాంక్ ని స్కూల్ నుంచి తీసేస్తారు. ఒక రోజు బ్యాంక్ లిన్ ని తన ఇంటికి పిలుస్తాడు. ఈసారి గ్యాట్ ఎగ్జామ్ లో చీట్ చేద్దాం, ఈ ఎగ్జామ్ లో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటాడు. లిన్ నీకు వచ్చిన డబ్బులు సరిపోకపోతే నాకు వచ్చే డబ్బులు కూడా వెళ్లి తీసుకో అంటుంది. బ్యాంక్ మనం గ్యాట్ ఎగ్జామ్ కి చీట్ చేస్తే మనకి కోట్లలో డబ్బులు వస్తాయి, మనం చదువుకొని జాబ్ చేసి కొంచెం సాలరీ తీసుకునే బదులు ఇప్పటి నుంచే కోట్లలో
సంపాదించొచ్చు అంటాడు. లిన్ నేను చెయ్యలేను అని వెళ్ళిపోతుంది. బ్యాంక్ నువ్వు నాతో చీట్ చేయకపోతే నువ్వు ఎస్టిక్ ఎగ్జామ్ చీటింగ్ లో మెయిన్ పర్సన్ అని అందరికీ చెప్పేస్తా. అప్పుడు నిన్ను కూడా ఏప్రిల్లో చదవడం బ్యాన్ చేస్తారు. నీ గురించే కాదు, గ్రేస్ ప్యాట్ అందరి గురించి చెప్పేస్తా. అప్పుడు థాయిలాండ్ లో ఎస్టిక్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. ఆలోచించుకో, మొత్తం నీ చేతుల్లోనే ఉంది అంటాడు. లిన్ అవును అంతా నా చేతుల్లోనే ఉంది అని వెళ్ళిపోతుంది. లిన్ వాళ్ళ నాన్న సపోర్ట్ తో గవర్నమెంట్ కి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ లో చీట్ చేస్తూ దొరికిపోయారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.